నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. పోలీసులపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం. మే 4వ తేదీ కంటే ముందే పేపర్ లీక్. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్. అధికారంలోకి వచ్చామన్న సంతోషం లేదు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్. పవన్ మనసులో నుంచి పుట్టిన గొప్ప ఆలోచన, కార్యకర్తలకు భీమా. జనసేన నేత నాగబాబు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్. ఈసారి సమృద్ధిగా వర్షాలు, పాడి పంటలు, భవిష్యవాణిలో స్వర్ణలత. దాశరథి పోరాట యోధుడు సీఎం రేవంత్ రెడ్డి. ఫిరాయింపుల చట్టాన్ని పటిష్టం చేయాలి. పార్లమెంటు అఖిలపక్ష సమావేశంలో కేఆర్ సురేష్ రెడ్డి. ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలి. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. మంత్రి పొంగులేటి ఆదేశం. ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు, హై టైడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు. హర్యానాలోని నారాయణఘర్లో దారుణం. భూ వివాదంలో 5 కుటుంబ సభ్యుల్ని గొంతు కోసి చంపిన మాజీ సైనికుడు. పేపర్ లీకేజీల్లో ఈ ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోంది. లోక్సభలో ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు. అమృత్ కాలుకు ముఖ్యమైన బడ్జెట్ ఇది, ప్రధాని మోదీ. కేరళలో నిఫా కలకలం, రిస్క్ లో మరో 60 మంది. జైల్లోనే కేజ్రీవాల్ ను చంపేందుకు బీజేపీ కుట్ర. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపణ. మోదీ సర్కార్ పై జనాగ్రహం తప్పదు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వార్నింగ్. బంగ్లాదేశ్ ప్రజలకు ఆశ్రయం కల్పిస్తాం. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. మణిపూరులో దారుణం. వ్యక్తి కళ్లకు గంతలు కట్టి చేతులు కట్టేసి కాల్చి చంపిన దొండగులు. తమిళనాడు ప్రాజెక్టులను కేంద్ర బడ్జెట్లో ఆమోదించండి. సీఎం ఎంకే స్టాలిన్. ప్రత్యేక హోదా ఊసెత్తని టీడీపీ. వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. కేదార్నాథ్లో విరిగిపడిన కొండ చర్యలు, 3 యాత్రికులు మృతి, 8 మందికి గాయాలు. అమెరికా నైట్ క్లబ్ వద్ద కాల్పులు, 3 మృతి. బైడెన్ కంటే కమలా హ్యారిస్ ను ఓడించడం ఇంకా సులభం. డొనాల్డ్ ట్రంప్.